హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మై సెల్ఫ్ మాధవి. టుడే మనం చెప్పబోయే టాపిక్ లా అండ్ ప్రాపర్టీలో వచ్చేసి ఫిఫ్త్ టాపిక్ ఈజ్మెంట్ డెఫినేషన్ టైప్స్ అండ్ అక్వజేషన్. ఇందులో సెకండ్ టాపిక్ వచ్చేసి డెఫినేషన్ ఆన్ అండ్ కైండ్ ఆఫ్ ఈజ్మెంట్ అంటే ఏమిటో మనము టుడే తెలుగులో తెలుసుకుందాము. టాపిక్ ఏంటి అంటే డెఫినేషన్ అండ్ కైండ్ ఆఫ్ ఈజ్మెంట్ అంటే ఏమిటి అంటే సౌలభ్యం కోసం నిర్వచనం. సౌలభ్యం అనేది ఒక చట్టపరమైన హక్కు. ఇది ఒక వ్యక్తి ఆధిపత్య హద్దే, మరొక వ్యక్తి ఆస్తిని సర్వెంట్ హద్దే ఒక నిర్దిష్ట ప్రయోజనము కోసము ఉపయోగించడానికి లేదా ఆస్వాదించడానికి అనుమతిస్తుంది. ఇది భూమిని ఉపయోగించుకునే హక్కును మంజూరు చేస్తుంది, కానీ దాని యజమానాన్ని లేదా స్వాధీనాన్ని తెలియజేయదు. ఈజ్మెంట్ సాధారణంగా స్వాధీనంత లేనివి మరియు సర్వెంట్ అద్దె యజమాన్యాన్ని వదులుకోవాల్సిన అవసరం లేకుండా ఆధిపత్య అద్దెకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ఉంటాయి. సరళంగా చెప్పాలంటే ఒక ఈజ్మెంట్ మరొక వ్యక్తి భూమిని పరిమిత పద్ధతిలో ఉపయోగించుకునే హక్కును ఇస్తుంది. యాక్సెస్ వెలుతురు, గాలి లేదా పారుదల కోసం అదే అదే సమయంలో యజమాని భూమిపై హక్కులను గౌరవిస్తుంది. రకాల ఈజ్మెంటులు సౌలభ్యాలను వాటి స్వభావం, ప్రయోజనం మరియు సృష్టి విధానం ఆధారంగా వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. ప్రధాన రకాల ఈజ్మెంటులలో ఈ కిందివి ఉన్నాయి. ఏంటివి అవంటే ఫస్ట్ వన్ వచ్చేసి పాజిటివ్ ఈజ్మెంటులు. అంటే ఏమిటి అంటే పాజిటివ్ ఈజ్మెంట్ అనేది ఈజ్మెంట్ హోల్డర్ను సర్వెంట్ భూమిపై నడవడం, నిర్మించడం లేదా దాని నుండి ఏదైనా తీసుకోవడం వంటి ఏదైనా చేయడానికి అనుమతిస్తుంది. ఉదాహరణ, మార్గ హక్కు. అంటే మరొక వ్యక్తి భూమి గుండా వెళ్ళే హక్కు అనేది పాజిటివ్ ఈజ్మెంట్. ఎందుకంటే ఇది హోల్డర్ సర్వెంట్ టెనెమెంట్ను దాటడానికి అనుమతిస్తుంది. సెకండ్ వన్ నెగటివ్ ఈజ్మెంట్లో అంటే ఏమిటి అంటే నెగటివ్ ఈజ్మెంట్ అనేది భూ యజమాని అయినప్పటికీ సర్వెంట్ భూమి యొక్క యజమాని భూమిపై ఏదైనా చేయకుండా నిరోధించడానికి హోల్డర్ను అనుమతిస్తుంది. ఉదాహరణ, వెలుతురు హక్కు అనేది నెగటివ్ ఈజ్మెంట్. ఇక్కడ సర్వెంట్ భూ యజమాని ఆధిపత్య భూమికి కాంతిని నిరోధించే నిర్మాణాలను నిర్మించకుండా నిరోధించబడతాడు. థర్డ్ వన్ అపార్ట్ అపార్ట్నే అపార్ట్నేనెంట్ ఈజ్మెంట్ నిర్వచనం. అపార్ట్నేనెంట్ ఈజ్మెంట్ అనేది ఆధిపత్య టెనెమెంట్ ఈజ్మెంట్ యొక్క ప్రయోజనాన్ని పొందే ఆస్తికు ప్రయోజనం కలిగించేది. ఈ ఈజ్మెంట్ భూమికి జోడించబడి భూమితో నడుస్తుంది. ఉదాహరణ, ల్యాండ్ ల్యాండ్ లాక్ చేయబడిన ఆస్తి యజమానికి పబ్లిక్ రోడ్డును యాక్సెస్ చేయడానికి మంజూరు చేయబడిన మార్గం. అపార్టెనెంట్ ఈజ్మెంట్ హక్కు వ్యక్తికి కాదు, భూమికే చెందుతుంది. 4 స్థూల ఈజ్మెంట్స్లో నిర్వచనం ఏంటి అంటే స్థూల ఈజ్మెంటులో ఒక నిర్దిష్ట భూమి కంటే ఒక వ్యక్తికి లేదా నిర్దిష్ట చట్టపరమైన సంస్థకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ రకమైన ఈజ్మెంట్ ఆధిపత్య టెనెమెంటుతో ముడిపడి ఉండదు, కానీ ఈజ్మెంట్ హోల్డర్కు వ్యక్తిగతమైనది. ఉదాహరణ, ప్రవాహంలో చేపలు పట్టే హక్కు లేదా ఒకరి భూమిపై యుటిలిటీ కేబుల్లను ఇన్స్టాల్ చేసే హక్కు స్థూల ఈజ్మెంట్. ఈ హక్కు ఏ ప్రత్యేక భూమికి ప్రయోజనం చేకూర్చదు, కానీ ఈజ్మెంట్ హోల్డర్కు ప్రయోజనం చేకూరుస్తుంది. ఫిఫ్త్ వన్ నిరంతర ఈజ్మెంటులు. నిర్వచనం ఏంటి అంటే నిరంతర ఈజ్మెంట్ అనేది అంతరాయం లేకుండా ఉపయోగించబడుతుంది మరియు హోల్డర్ దాని ఉపయోగం కోసం ఎటువంటి చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈజ్మెంట్ అనుమతిస్తే విధంగా భూమిని ఉపయోగించినంత వరకు ఈజ్మెంట్ స్వయంచాలకంగా అమలు చేయబడుతుంది. ఉదాహరణ, వెలిగించే హక్కు లేదా నీటి హక్కు నిరంతర ఈజ్మెంటులు. అవి
స్థిరంగా ఉపయోగించబడతాయి మరియు ఆధిపత్య టెనెమెంట్ యజమాని నిశ్చయాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరము లేదు. 6 ఆడపాద డప్ప ఈజిమెంటులు. నిర్వచనం: ఆడపా ఆడపాద డప్ప ఈజ్మెంట్ అనేది క్రమానుగతంగా లేదా నిర్దిష్ట సందర్భాలలో ఉపయోగపడుతుంది. పుల్లర్ ఎప్పటికప్పుడు ఈజ్మెంటును ఉపయోగిస్తాడు, అవసరమైన విధంగా కానీ నిరంతరం కాదు. ఉదాహరణ: వేరొకరి భూమిపై కారును పార్కు చేసే హక్కు అనేది ఆడపాద డాపా జారీ చేసే హక్కు, ఎందుకంటే ఆ భూమిని యజమాని పార్కు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు. 7 మార్గ హక్కును సులభతరం చెయ్యడం. అంటే ఏమిటి అంటే, మార్గ హక్కుదారుడు ఒక రహదారి, మరొక ఆస్తి లేదా యజమాని భూమిలోని మరొక భాగానికి ప్రాప్యత పొందడం కోసం వేరొకరి భూమిని దాటడానికి అనుమతిస్తుంది. ఉదాహరణ: ఒక భూ పరివేషిత ఆస్తి ప్రధాన రహదారిని చేరుకోవడానికి పొరుగువారి ఆస్తిని దాటడానికి హక్కును కలిగి ఉండవచ్చు. 8 వెలుగు మరియు గాలిని సులభతరం చెయ్యడం. నిర్వచనం ఏంటి అంటే, ఈ హక్కుదారునికి ఒక నిర్దిష్ట స్థలం ద్వారా కాంతి మరియు గాలిని పొందే హక్కును మంజూరు చేస్తుంది మరియు సర్వెంట్ టెనెమెంట్ కాంతి మరియు గాలి యొక్క సహజ ప్రవాహాన్ని నిరోధించకుండా పరిమితం చేయబడింది. ఉదాహరణ: ఒక ఆస్తికి కాంతి మరియు గాలి సౌలభ్యం ఉంటే పొరుగు ఆస్తి యజమాని ఆధిపత్య నివాసం యొక్క కిటికీలు లేదా సూర్యరశ్మిని నిరోధించే నిర్మాణాన్ని నిర్మించలేడు. 9 మద్దతు సడలింపు. అంటే ఏమిటి అంటే, మద్దతు సడలింపు హోల్డర్ పొరుగు ఆస్తి నుండి మద్దతును పొందేందుకు అనుమతిస్తుంది, ముఖ్యంగా మరొకరి యజమానంలోని భూమిపై ఉన్న భవనం లేదా నిర్మాణం కోసం. ఉదాహరణ: భవన మద్దతు సడలింపు భవనం యొక్క యజమాని పొరుగు ఆస్తిని భవనం యొక్క పునాది లేదా నిర్మాణాన్ని దెబ్బతీసే విధంగా తప్పకుండా నిరోధించడానికి అనుమతిస్తుంది. 10 నీటి సడలింపు. అంటే ఏమిటి అంటే, ఈ సడలింపు హోల్డర్ నీటిపారుదల లేదా ఇతర గృహ అవసరాల కోసం సర్వెంటు నివాస స్థలంలో ఒక నిర్దిష్ట మూలం నుండి నీటిని ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది. ఉదాహరణ: ఒక వ్యక్తి మరొక వ్యక్తి భూమిలో ఉన్న బావి లేదా వాగు నుండి నీటిని తీసుకునే హక్కును కలిగి ఉండవచ్చు. 11 డ్రా సడలింపు వయస్సు. అంటే ఏమిటి అంటే, ఈ సౌలభ్యం నీరు, మురుగునీరు లేదా ఇతర వ్యర్థ పదార్థాలను మరొక వ్యక్తి భూమిలోకి సాధారణంగా కాలువ లేదా పైపు ద్వారా విడుదల చేసే హక్కును ఇస్తుంది. ఉదాహరణ: ఇంటి యజమాని తమ ఆస్తి నుండి పొరుగు ఆస్తిపై వర్షపు నీటిని పారవేసేందుకు వీలు కల్పించే డ్రైనేజీ సౌలభ్యాన్ని కలిగి ఉండవచ్చు. సారాంశం: రకాల సౌలభ్యాల పట్టిక. సులభత రకం. వివరణ. ఉదాహరణ: సులభత రకం ఏంటి అంటే, నిర్దిష్ట భూమి ఆధిపత్య హద్దుకు ప్రయోజనాలు. వివరణ: ల్యాండ్ లాక్ చేయబడిన ఆస్తికి మార్గ హక్కు. ఉదాహరణ: ఏమీ లేదు. సులభత రకం. స్థూల సౌలభ్యంలో. వివరణ: భూమికి సంబంధం లేని వ్యక్తి లేదా సంస్థలకు ప్రయోజనాలు. ఉదాహరణ ఏమిటి అంటే, యుటిలిటీ కేబుల్స్ వేసే హక్కు. సులభత రకం అంటే స్థూల నిరంతరం సౌలభ్యం. వివరణ: అంతరాయం లేకుండా నిరంతరం ఉపయోగించబడుతుంది. ఉదాహరణ: కాంతి లేదా నీటి హక్కు. సులభత రకం. ఆడపద డాపా సౌలభ్యం. వివరణ: క్రమానుగతంగా లేదా కాలానుగుణంగా ఉపయోగపడుతుంది. ఉదాహరణ: మరొకరి భూమిలో పార్కు చేసే హక్కు. సులభత రకం. మార్గ హక్కును సులభతరం. వివరణ: మరొకరి భూమి గుండా లేదా దాటే హక్కు. ఉదాహరణ: యాక్సెస్ అవసరమైన ల్యాండ్ మార్క్ చేయబడిన ఆస్తి. సులభత రకం. వెలుగు మరియు గాలిని సులభతరం. వివరణ: కాంతి మరియు గాలిని స్వీకరించే హక్కు మరియు పొరుగువారు వీటిని అడ్డుకోకుండా నిరోధించే హక్కు. ఉదాహరణ: కాంతిని నిరోధించే నిర్మాణాన్ని నిరోధించడము. సులభత రకం.
మద్దతు సదుపాయం వివరణ పొరుగు ఆస్తి నుండి మద్దతు పొందే హక్కు. ఉదాహరణ భవనాల కోసం భవనం పునాదికి ప్రమాదం కలిగించే సులభతర రకం ఏంటి అంటే మద్దతు సదుపాయం. వివరణ పొరుగు ఆస్తి నుండి మద్దతు పొందే హక్కు. ఉదాహరణ భవనాల కోసం. ఉదాహరణ ఏమిటి అంటే భవనం పునాదికి ప్రమాదం కలిగించే తవ్వకాన్ని నిరోధించడం. సులభతర రకం ఏంటి అంటే నీటి సదుపాయము. వివరణ ఒక నిర్దిష్ట మూలం నుండి నీటిని తీసుకునే హక్కు. ఉదాహరణ బావి నుండి నీటిని తీసుకోవడము. సులభత రకము డ్రైనేజీ సులభతరం చేయడం. వివరణ మరొకరి ఆస్తిపైకి నీరు లేదా మురుగునీటిని విడుదల చేసే హక్కు. ఉదాహరణ పొరుగున ఉన్న కాలువలోకి వర్ణపు నీటిని పారవేయడము. ముగింపు ఏంటి అంటే సడలింపులు వివిధ ప్రయోజనాలకు ఉపయోగపడతాయి. యజమానాన్ని బదిలీ చేయకుండా మరొక వ్యక్తి భూమిని ఉపయోగించడానికి లేదా పరిమితం చేయడానికి హక్కులను ఇస్తాయి. సానుకూల లేదా ప్రతికూల ఈమెంటులు లేదా సృష్టి విధానం మరియు లబ్ధిదారుడు. ఎగ్జాంపుల్ ఉదాహరణ అనుబంధ వర్సెస్ స్థూలంగా ఆధారంగా వాటి స్వభావం ఆధారంగా ఈజ్మెంటుల రకాలను వర్గీకరించవచ్చు. వివిధ రకాల ఈజ్మెంటులను అర్థం చేసుకోవడం ఆస్తి యజమానులు మరియు భూ వినియోగదారులకు భూమి వినియోగానికి సంబంధించిన వారి యజమానులు మరియు సంబంధించి వారి హక్కులు మరియు బాధ్యతలు స్పష్టంగా ఉన్నాయని నిర్ధారించుకోవడం చాలా అవసరము. ఆవియస్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.